రెటిక శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలంలో శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇక పంచాహిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగుస్తాయని అన్నారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామికి ఏటా 2 సార్లు సంక్రాంతికి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం 5 గంటలకు అగ్ని ప్రతిష్టాపన, 7 గంటలకు ధ్వజారోహణతో పాటు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరిస్తారు. రేపటి నుంచి అమ్మవార్లకు ప్రతిరోజు సాయంత్రం విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజు శ్రీ స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 18 వరకు రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్ని 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి శాస్త్రీయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగానే భోగి పండ్లని ఏర్పాటు చేయడం, సంక్రాంతి మకర సంక్రాంతి రోజున తర్వాత కళ్యాణోత్సవం కానీ కొన్ని ఇప్పుడు నిర్వహించడం కూడా జరుగుతోంది. అలాగే మహిళలకి ముగ్గుల పోటీలు అవి ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. చిన్నపిల్లలకి భోగి పండ్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. కాబట్టి ఈ సెలవు రోజులు కూడా కావటం వలన తెలుగువారికి ఎంతో సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవోపేతంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి పండుగ కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ గిరిజనులు, సెంచులు ఇక్కడికి ఈ క్షేత్రంతో ఎంతో అనుబంధం అనేది ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి ఉత్సవాల్లో, ఈ కళ్యాణోత్సవంలో వారిని కూడా ఆహ్వానించి ప్రత్యేకించి ఇందులో కూడా భాగస్వాములు చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా శాస్త్రీయుక్తంగా సాంప్రదాయబద్ధంగా భక్తి ప్రపత్తులతోటి ఇక్కడ మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతోంది. కాబట్టి ఈ శ్రీశైల క్షేత్రంలో ఆ విధంగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది కూడా జరుగుతోంది. భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఆహ్వానించడం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములయ్యి స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలి.